బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. సో ఢిల్లీలో మీ మార్క్ ఎలా చూపించబోతున్నారు? తప్పకుండా, ఎందుకంటే దేవుడి దయ వల్ల నాకు అన్ని లాంగ్వేజ్లు వస్తాయి, అన్ని లాంగ్వేజ్ల మీద కమాండ్ ఉంది. నాకు ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, ఉర్దూ వస్తుంది, తెలుగు వస్తుంది, కొంచెం మరాఠీ కూడా వస్తుంది, కొంచెం తమిళ్ కూడా వస్తుంది. తమిళ్ కూడా వస్తుంది, మరాఠీ వస్తుంది. ఎక్కడైనా పార్లమెంట్ అంటే ఇది ఒక మన భారతదేశంలో అన్ని లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ అన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కాబట్టి అన్ని కమ్యూనిటీస్కు సంబంధించిన సమస్యల్ని మాట్లాడవచ్చు. స్పెషల్లీ మన హైదరాబాద్ సిటీ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ఈ కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి మీకు గుజరాతీస్ ఉన్నారు, మన అదే జైన్స్ ఉన్నారు, మీకు టెమిలియన్స్ ఉన్నారు, కెనడియన్స్, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కేరళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీహార్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళ సమస్యలు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ సమస్యల మీద స్పందించేటువంటి అవకాశం ఉంది అనేది నా విశ్వాసం. అలాగా ప్రజలకు చేరువగా ఉండి పనిచేస్తారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేయలేదనేది ప్రజల్లో ఒకటి ఉంది కాబట్టి ఆ యొక్క దాని మీద ఇంకా నేను పోరాడేటువంటి అవకాశం ఉండి అభివృద్ధి చేస్తాననేది విశ్వాసం నాకు ఉంది. ముగ్గురు దిగ్గజాల మధ్య ఈ పోటీని మీరు ఎలా చూస్తున్నారండి? ఇప్పుడు పద్మారావు గారినేమో బీజేపీకి బీఆర్ఎస్కి ఒక లోపాయకంగా అండర్స్టాండింగ్ కుదిరింది వాళ్ళకు. అది నాకు కూడా తెలుసు, అది సీక్రెట్ అండర్స్టాండింగ్ ఏం జరిగిందని నాకు తెలుసు. పద్మారావు గారిని ఒక బలి పశువు చేయడానికి నిలబెట్టారు తప్ప పద్మారావు గెలవడానికి పెట్టలేదు. అది పద్మారావు గారు కూడా తెలుసు. కానీ ఇప్పుడు పద్మారావు అవసరం మళ్ళా పడ్డది కాబట్టి పద్మారావుని పట్టి నిలబెట్టి, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఓటు చీల్చడానికి ఆయనను పెట్టారు. మీతో పోటీ కిషన్ రెడ్డికి మాత్రమే అంటారా? అంటే బీజేపీ పోటీ అనేది కిషన్, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ పోటీ ఉంటే సెకండ్ ప్లేస్ ఎత్తుకోవాలి వాళ్ళు. ప్రధానంగా కిషన్ రెడ్డి గారు ఏం చెయ్యలేదు, చేయాలనేటువంటి తపన ఆయనకు లేదు. కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం తేలేదు అనేది మాత్రం ప్రజలకు అందరికీ తెలుసు. తప్పకుండా నేను గెలవడం ఖాయము. అది 1,00,000 ఓట్ల పైచిలుపుతోనే గెలుస్తానది నా విశ్వాసం. నాకున్నటువంటి సత్సంబంధాలు అలాంటివి. సో వారు వన్ సైడ్ అంటారు? 100% వన్ సైడ్. పార్లమెంట్ ఎలక్షన్స్ కి జాతీయ అంశాలు కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మీరు నోటీస్ చేసిన అంశాలు ఏంటి? ఏ జాతీయ అంశాలు ఈ ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు జాతీయ స్థాయిలో మీరు చూసినట్టయితే వీళ్ళు చెప్పేటువంటి ప్రచారం చూస్తుంటే కొన్ని సందర్భాల్లో బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ప్రొవోకేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారో. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది భారతదేశం అంతా కూడా నిజంగా చెప్పాలంటే, స్పెషల్లీ హైదరాబాద్ సిటీ. మొన్న మీరు ఎగ్జాంపుల్ చూశారు, హనుమాన్ జయంతి ర్యాలీ వెళ్ళింది, ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. శ్రీరామనవమి ర్యాలీ వెళ్ళింది, ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. ఎందుకు? ప్రజలు స్పాంటేనియస్గా మసీద్ల దగ్గరనే వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పెట్టి, అదేవిధంగా వాళ్ళకి వచ్చిన వారికి కొంచెం సేవ తీసుకోవడానికి బటర్ మిల్క్ పెట్టి వెల్కమ్ చేశారు మసీద్ల దగ్గర. అంటే అది ఇట్ సెల్ఫ్ షోస్ అనమాట. అంటే హైదరాబాద్ యొక్క కల్చర్ ఇది, హిందూ ముస్లింల ఐక్యతకు ఇది నిదర్శనం, ఇది ప్రత్యేక అనే అది చూపించడం జరిగింది. అందుకనే జాతీయ స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కిషన్ రెడ్డి గారు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉండి నార్త్ ఈస్ట్కు సంబంధించి ఆయన మొత్తం ఆయన ఇన్ఛార్జ్ మంత్రి ఉండి, అంటే ఆయన పరిధిలో 70,000 కోట్లు, అంటే ఎక్కడైతే ఉన్నాయో వెనుకబడిన ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటే నువ్వు తెలంగాణకి ఒక 1,000 కోట్లు తీసుకురాలేకపోయావు. అసలు తెలంగాణకు ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి. మీరున్నటువంటి మా బయ్యారం ఇది కానివ్వండి, లేకపోతే ఇక్కడ నిజామాబాద్కు సంబంధించినటువంటి పసుపు బోర్డు అని చెప్తారు, పసుపు బోర్డు సమస్య కానీ, లేకపోతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి మీరు జాతీయ స్థాయిలో మీరు చేయాల్సిన పని చేయకుండా ఇంకా ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ ఒకసారి అధికారం రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తప్పకుండా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని నాకు విశ్వాసం. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.